ఏపీ అసెంబ్లీలో ఇవాల్టి నుంచి కీలక చర్చలు జరగనున్నాయి. బడ్జెట్తో పాటు పలు అంశాలు బిల్లులపై చర్చ జరగనుంది. అసెంబ్లీకి వైసీపీ గైర్హాజరవుతూ ఉండటంతో అధికారపక్ష సభ్యులే బడ్జెట్పై చర్చిస్తారు. మరోవైపు శాసనమండలిలో హోరాహోరీ చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత వాయిదా పడిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాటి నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఇటీవలే 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 3,22,000 కోట్లతో కూటమి ప్రభుత్వం బడ్జెట్ పెట్టింది. సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపు, రాజధాని నిధులు, అప్పులు వీటన్నింటిపైన అసెంబ్లీలో చర్చ జరగనుంది. రెవెన్యూ లోటు, మూలధన వ్యయం, భవిష్యత్తులో చేయాల్సిన అప్పులకు సంబంధించిన అంశాలు బడ్జెట్లో ప్రభుత్వం ప్రస్తావించింది. ఈ అంశాలన్నింటిపైన సభలో సభ్యులు చర్చిస్తారు. అయితే వైసీపీ సభ్యులు అసెంబ్లీకి హాజరు కావడం లేదు. ప్రతిపక్ష హోదా కోసం పట్టుబడుతున్న వైసీపీ ఈ సమావేశాలకు దూరంగా ఉండనుంది. దీంతో కూటమి సభ్యులే బడ్జెట్పై చర్చలు జరుపుతారు. టీడీపీ, జనసేన, బీజేపీ శాసనసభ్యులు బడ్జెట్పై తమ అభిప్రాయాలను వివరిస్తారు. చివరగా చంద్రబాబు ప్రకటన ఉంటుంది. మరోవైపు శాసనమండలిలో కూడా బడ్జెట్పై చర్చ ఉంటుంది. గవర్నర్ ప్రసంగం మీద మండలి హోరెత్తిపోయింది. గవర్నర్ ప్రసంగంలోని అంశాలపై వైసీపీ సభ్యులు ప్రభుత్వాలను నిలదీశారు. 4 లక్షల ఉద్యోగాలు, వైస్ ఛాన్సలర్ల బదిలీలు ఈ అంశాలతో మండలి అట్టుడికింది. ఇప్పుడు బడ్జెట్పై కూడా హాట్గానే డిబేట్ జరిగే అవకాశం ఉంది. బడ్జెట్పై బాహాటంగానే పెదవి విరిచిన వైసీపీ సభ్యులు ఇవాటి నుంచి శాసనమండలిలో ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంది. ఇక బడ్జెట్పై ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వనుంది. ఏ పథకానికి ఎన్ని నిధులు కేటాయించారు, ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏంటి, భవిష్యత్తులో ప్రభుత్వం ఏం చేయబోతోంది అనే అంశాలను వివరించే అవకాశం ఉంది.